సర్వఘనత మహిమ ప్రభావములు యేసుకు మాత్రమే కలుగునుగాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి ఈ సభల మొదటి దినం కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ప్రాముఖ్యంగా నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు సతీష్ పాస్టర్ గారికిను, పాస్టర్మ గారికి, వారి కుటుంబానికి, అలాగనే పాస్టర్ అభిషేక్, అలాగనే వారికి నాకు వందనాలు తెలియచేస్తున్నాను. అలాగనే వేదిక మీద ఉన్న దైవజనులు జాయ్ పాస్టర్ గారికి, అలాగనే సేవకులందరికీ కూడా, ముందు కూర్చున్న మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియచేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక సమయం లేదు కనుక దేవుని వాక్యాన్ని కొద్దిగా ధ్యానం చేద్దాం. మీకు పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే మీతో చెప్పమన్నాడో ఆ విషయాలు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడుచున్నాను. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఆ మాటలు చదువుతారు. 1 పేతురు 5వ అధ్యాయం, కొంచెం మానిటర్ లైట్గా, 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. అందరు ఒక్కసారి మీ కుడి చేతులు అలా పైకెత్తో కామెంట్ చెప్పండి. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రాంగణంలో కూర్చున్న మీ అందరితో మాట్లాడుతున్నాడు. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తును ఎవరి మీద వేయాలట? ఆయన మీద వేయాలి. ఈ భూప్రపంచం మీద చింత లేని వ్యక్తి అంటూ ఎవరూ లేరు. ఏ మనిషిని పలకరించినా, ఏ వ్యక్తిని పలకరించినా ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ, లేదా ఏదో ఒక రోగం, ఏదో ఒక పరిస్థితిని బట్టి ప్రతిరోజు నలిగిపోతూ చింత. ఈ చింత ఎలాంటిదనంటే ఒక మనిషిని కృంగదీసేదే ఈ చింత. ఈ చింత ఎలాంటిదనంటే సమాధానము లేనివ్వకుండా, నిద్రపోనివ్వకుండా, నెమ్మదిగా ఉండనివ్వకుండా మనిషిని గలిబిలి చేస్తుందే ఇది ఒక చింత. ఇది ఒక రోగం. ఈ చింత అనేది ఎలాంటిదనంటే మనిషిని రోజుకు కృంగ తీయడం మాత్రమే కాదు, చివరికి దాని ముగింపు ఎలాగుంటుందో తెలుసా? ఈ చింత మరణానికి దారితీస్తుంది. ఈ రోజుల్లో చాలామంది చనిపోవడానికి, అలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి కారణం ఏంటంటే చింతే కారణం. ఓ పక్కన కుటుంబ సమస్యలు, ఓ పక్కన ఆర్థిక సమస్యలు, ఓ పక్కన అనారోగ్యాలు, ఒక పక్కన భయంకరమైన ఒత్తిడి. ఈ ఒత్తిడి వలన నలిగిపోతూ చివరికి వారు తీసుకునే డెసిషన్ లేదా వారు తీసుకునే నిర్ణయం ఏంటంటే బ్రతకడం అనవసరం. కానీ ఈ రాత్రి చింతపడుతున్న మిమ్ములను తొంగి చూస్తున్న దేవుడు అంటాడు, ఇక మీరు చింతపడొద్దు, మీ చింత యావత్తును మోయగలిగిన నేనున్నాను, నా మీద మీ చింతను మోయండి. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఇంకో మాటలో చెప్పాలనంటే తల్లిదండ్రులు ఇద్దరు కూడా కుమారుడు గురించి అనేక మార్లు ఆలోచన చేసి ఉంటారు. అది కూడా ఒక చింతే. నా కుమారుడు పరిస్థితి ఏంటి? నా కుమారుడి భవిష్యత్ ఏంటి? నా కుమారుడు రానయ్యున్న దినాల్లో ఏం చెయ్యాలో ఒక ఆలోచన, వారి మనసులో ఒక ఆలోచన. కానీ నేను అంటాను, మీ ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. మీకున్న ఆలోచన యావత్తును ఎవరి మీద మోపినారు? ఆయన మీద మోపినారు. నేనంటాను, ఒక అన్యుడు అలా మోపలేడు. ఆయనను ఎరిగిన ప్రజలు చింత ఎప్పుడు కూడా వారికంటూ తీసుకొనకుండా, ఆలోచనలు వారికంటూ తీసుకొనకుండా, మాకంటూ ఒక సర్వశక్తి కలిగిన దేవుడు ఉన్నాడు కదా, మా ఆలోచనలు యావత్తును ఆయన మీద మోపగలిగితే నా కుమారుడు విషయంలో బాధ్యత వహిస్తాడని ఆ చింత ఆయన మీద మోపినాడు. ఈరోజు మీరు చూస్తుండగా ఆ కుమారుణ్ణి దేవుడు నిలబెట్టుకోవడం ప్రారంభించినాడు. స్తోత్రం చెప్దాం ఒకసారి గట్టిగా. కాబట్టి చింత ఎవరి మీద మోపాలి? నేను అంటాను, మనుషుల మీద నువ్వు మోపినంత వరకు, ఏమండి, తెలిసిన వారి మీద, బంధువుల మీద, రక్త సంబంధుల మీద, స్నేహితుల మీద నీ భారమంతా మోపగలిగితే వారు మోయగలుగుతారా?
నీ తల్లిదండ్రులైనా కొంతవరకే మోయగలరు. నీ బంధువులు కూడా కొంతవరకే మోయగలవారు. బాగా డబ్బున్న వారు కూడా కొంతవరకే నీకు సహాయము చేయగలరు. కానీ నేను ప్రకటిస్తున్న యేసు క్రీస్తు ఎవరనంటే నీ భారమంతటిని మోయగలిగిన వాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఎవరు మోస్తారండి మీ చింత? ఈ భూమి మీద నరుడనేవాడు ఎవడు నీ చింతను మోయలేడు. ఆయన అంటాడు, నీ చింత యావత్తును నా మీద వేయి, నీ గురించి నేను చింతిస్తున్నాను. నేనంటా నీ రాత్రి నీ గురించి ఆలోచన చేయడానికి నీ వారు ఎవ్వరు నీతో లేకపోయినా, నీ రక్త సంబంధులు నీతో లేకపోయినా, నీ బంధువర్గము నీ దగ్గర లేకపోయినా, నీ తల్లిదండ్రులు నీ దగ్గర లేకపోయినా, ఏమండి నీకు సంబంధించిన వారు ఎవ్వరు నీ దగ్గర లేకపోయినా, నేను ప్రకటిస్తున్న యేసయ్య ఈ రాత్రి నీ పక్కన నిలబడి నీ గురించి ఆలోచన చేస్తున్నాడు. నీ చింత యావత్తును ఆయన మీద వేయుదవుగాక. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. మీకు కొన్ని విషయాలు చెప్తాను ఈ రాత్రి. ఇంతకీ మనం ఆయన మీద మన భారాన్ని మోపుతున్నాం, మన చింతంతా ఆయన మోపుతున్నాం కదా. మోపడానికి ఆయన ఎంత పెద్దవాడైతే మనం మోపాలి? నీ భారాన్ని మోయగలిగిన దేవుడు ఎవరు? నీ కన్నిటిని తుడవగలిగిన దేవుడు ఎవరు? నీ సమస్యలను తీర్చగలిగిన దేవుడు ఎవరు? నీకు పరిష్కారము చేయగలిగిన దేవుడు ఎవరు? నీ చింత యావత్తును నా మీద వేయమన్నాడు కదా. నా మీద వేయమనడానికి ఆయన ఎంత గొప్పవాడో ఆ గొప్పతనాన్ని ఈ రాత్రి మీకు కొన్ని విషయాలు చెప్తాను. జాగ్రత్తగా ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి అందరూ కూడా ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనములోని మాటను చదువుతారు. యెహోవా ప్రభువా సైన్యములకు అధిపతియగు యెహోవా. జాగ్రత్తగా ఆలకించండి. యెహోవా ప్రభువా సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించిన వాడా. అక్కడితో ఆగుదాం. ఇక మీరందరూ నా వైపు చూస్తూ జాగ్రత్తగా వినండి. నీ గురించి చింతిస్తున్న దేవుడు, నీ చింత యావత్తును నా మీద వేయమన్నాడు కదా. నీ చింత ఆయన మీద వెయ్యాలి అని అంటే ఆయన ఎవరై ఉండాలి? చింతను, నీ భారాన్ని మోయగలిగిన, నీ బరువును మోయగలిగిన శక్తి కలిగిన దేవుడై ఉండాలి. ఇంతకీ ఆ దేవుడు ఎవరు? బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా అని పేరు వహించిన వాడు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన సైన్యములకు అధిపతియగు దేవుడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఇప్పుడు చెప్పండి, ఆయన ఎవరట? సైన్యములకు అనండి గట్టిగా మాట. సైన్యములకు అధిపతియగు దేవుడు. ఓ మాట చెప్తాను. ఈ మాట పలుమార్లు మనం చదువుకున్నాం కదా. ఆయన సైన్యములకు అధిపత, సైన్యానికి అధిపత. నేను అంటాను, ఓ దేశానికి ఓ రాజు ఉంటాడు, ఓ రాష్ట్రానికి ఒక నాయకుడు ఉంటాడు, ఓ సంఘానికి ఓ సేవకుడు ఉంటాడు, ఒక కాలేజ్కి ఒక ప్రిన్సిపల్ ఉంటాడు, ఒక స్కూల్కి ఒక డైరెక్టర్ ఉంటాడు. కానీ ఈయనెవరో తెలుసా? ఒక సైన్యానికి దేవుడు కాదు. ఈ భూప్రపంచంలో ఉన్న సైన్యాలన్నిటికీ ఆయన ఒక్కడే అధిపతి అయి ఉన్నాడు. అంతటి దేవుడు ఏమంటున్నాడంటే, నీ భారాన్ని నా మీద మోపు, నీ చింతను నా మీద మోపు. అయ్యా, నీవు సైన్యములకు అధిపతి అన్నావు కదా. ఇంతకీ నీ సైన్యం ఎలాంటిది? మనందరికీ తెలిసింది ఏంటంటే దేవదూతలైన సైన్యం అనేది మనకందరికీ తెలుసు. ఏమండి? కానీ బైబిల్లో కొన్ని విచిత్రమైన సైన్యాలు ఉన్నాయి ఈయనకి. ఈయన దేవదూతలు ఒకటే కాదు, కత్తులు, కటారాలు, ఖడ్గాలు పట్టుకున్న వారు మాత్రమే కాదు. ఈయనకున్న సైన్యం ఎలాంటిదో తెలుసా? యోవేలు గ్రంథంలో రాయబడింది అన్నమాట. ఒకవేళ చదవాలనుకుంటే తీసి చదవండి, చూద్దాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. 2వ అధ్యాయం 25వ వచనం. యోవేలు గ్రంథం. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించున్నట్లు నేను పంపిన, మైక్ పెట్టాలి, నేను పంపిన మిడతలను గొంగలి పురుగులను. ఆ మాట కొద్దిగా ఆలకించండి. మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను ఇక్కడ అండర్లైన్ చేసుకోండి. అను నా మహాసైన్యము. ఇప్పుడు అక్కడ ఆగుదాం. మిడతలు ఇప్పుడు ఎవరి సైన్యం అంట? మాట్లాడండి.
పసరు పురుగులు ఎవరి సైన్యం అంట? చీడ పురుగులు ఎవరి సైన్యం అంట? గొంగలి పురుగులు ఎవరి సైన్యం అంట? ఆయన ఏమంటాడో తెలుసా? మిడతలు, పసరు పురుగులు, చీడ పురుగులు, గొంగలి పురుగులు అను నా మహాసైన్యం అన్నాడు. అంటే మిడతలు కూడా దేవుని సైన్యమే. మనందరం అనుకునే మాట ఏంటంటే, అయ్యా మిడతలు నీ సైన్యమే అంటున్నావు, పసరు పురుగులు నీ సైన్యమే అంటున్నావు, చీడ పురుగులు నీ సైన్యమే అంటున్నావు, గొంగలి పురుగులు నీ సైన్యమే అని అంటున్నావు. ఇంకొద్దిగా లోతుగా వెళ్తే కప్పలు కూడా అయిన సైన్యమే, పెయిన్లు కూడా అయిన సైన్యమే. ఏమంటే పెయిన్లు తెలుసు కదా, అవి కూడా. అయ్యా మరి ఇవి యుద్ధం చేస్తాయా? మీరు బైబిల్ చరిత్ర చదివితే ఫరో మీద యుద్ధం చేసింది ఏదో తెలుసా? మనుష్యుడు కాదు, కప్పలు చేసిన యుద్ధం, మిడతలు చేసిన యుద్ధం. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. పెయిన్లు చేసిన యుద్ధం. ఆ యుద్ధం చేస్తే ఎలాగుండిందో చెప్పనా? ఇటు చూడండి, నా వైపు చూడండి. వచ్చి ఒక్కసారి కప్పలంతా దేశంలో వాలితే, ఆ దేశంలో వాలిన కప్పలన్నిటినీ తోలడానికి ఫరో యొద్ద ఉన్న తన సైన్యాన్ని పిలిచి, ఒరే ఈ కప్పల్ని కాస్త తోలండ్రా. ఇంటి నిండా కప్పలే, ఊరి నిండా కప్పలే, ఏమండి పడక గదిలో కప్పలే, పాత్ర మీద కప్పలే, తల మీద కప్పలే, ఎక్కడ చూసిన బెకబెకలు అంటున్నాయి. ఈ సౌండ్ విన్నప్పుడు అంతా వాడికి దడబుడుతుంది. ఒరే నీకు దండం పెడతాను రా, ఈ కప్పల్ని తోలండి రానంటే వాళ్ళేమన్నారో తెలుసా? 1-2 అయితే తోలుతామయ్యా, ఇవి లెక్క పెట్టలేనంతగా వచ్చి మన దేశంలో ఉన్నాయి, వీటిని మేము తోలలేము అంటే దాని అర్థం ఏంటంటే ఈ సైన్యముతో మేము యుద్ధము చెయ్యలేము. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. నేను అంటాను, ఈ రాత్రి దేవుడు తన సైన్యమును నీ కొరకు నీ పక్షమున నిలబడడానికి ఆయన తన సైన్యాన్ని పంపితే ఈ భూమి మీదనున్న నరుడు ఎవడు ఆ సైన్యముతో యుద్ధము చేయలేరు. ఈరోజు ఇంకా నీవు బ్రతికి బట్టగట్టి ఉంటున్నావనంటే నీ కొరకు దేవుడు ఒక సైన్యమును పంపినాడు. ఆ సైన్యము నీ పక్షమున యుద్ధము చేస్తుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. నేను అంటాను, అంతటి సైన్యములకు అధిపత్యకు దేవుడు అంటాడు, నీ చింత యావత్తును నా మీద వేయి, నీ భారం అంతా నా మీద వేయి, నీ దిగులు యావత్తును నా మీద వేయి, నువ్వు చింతపడొద్దు. చివరికి ఈ దైవజనుడితో, మోషే దైవజనుడితో ఫరో చెప్పిన మాట ఏంటో తెలుసా? నీ దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, నీ దేవునితో నేను యుద్ధము చేయలేను, నీ దేవుడు పంపిన తన సైన్యముతో నేను యుద్ధము చేయలేను, నీ దేవుడే దేవుడు. అలా చెప్పగలిగినాడనంటే దేవుడు పంపిన తన సైన్యముతో ఈ ఫరో యుద్ధము. నేనంటా నీ రాత్రి అంతటి సైన్యం నీ వెనకాల ఉన్నదన్న సంగతి కొన్నిసార్లు మనమే మర్చిపోయి మనమే యుద్ధ భూమికి దిగి యుద్ధం చేస్తుంటాం. యుద్ధము చేసి ఓటమి పాలైపోయి, నష్టాల పాలైపోయి, అవమానాల పాలైపోయి, అన్నిటినీ పోగొట్టుకున్న తర్వాత అయ్యో అని తలబాదుకున్న తర్వాత పోగొట్టుకున్నవి తిరిగి వస్తాయా మీకు? ఈ రాత్రి ప్రభు ఎందుకో చెప్తున్నాడు, నీకు నీవు యుద్ధము చేయడం మానేసి యుద్ధం యెహోవాదే. చెప్పండి, యుద్ధం. ఇంకొంచెం గట్టిగా చెప్పండి, యుద్ధం. దావీదు అంటాడు, ఆ గొలియాతును చూసి అంటాడు, ఆ గొలియాతు అనేవాడు దావీదుతో చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇదిగో ఈరోజు నీ మాంసమును ఆకాశ పక్షులకేస్తాను, భూమృగములకేస్తాను, ఇదిగో పక్షులకేస్తాను అని అంటుంటే ఈ చిన్నవాడు అంటాడు, నువ్వు ఈటెతోను, కత్తితోను, బల్లెముతోను నా మీదకి వస్తున్నావు. నేను ఎవరి పక్షమున వస్తున్నానో తెలుసా? యుద్ధము యెహోవాదే, ఆయన పక్షమున నీ మీద యుద్ధము చేయడానికి వస్తున్నాను. ఎంత గొప్ప ధైర్యము కలిగిన మాట. నేను అంటాను, ఈ రాత్రి నీ పక్షమున నిలబడిన వ్యక్తి ఎవరో నువ్వు తెలుసుకోగలిగితే యుద్ధం మీరు చెయ్యరు. మీ ఓటమికి కారణం ఏంటో చెప్పనా? మీరు యుద్ధము చేస్తున్నారు కనుక మీరు ఓడిపోతున్నారు. యుద్ధము దేవుడు చేస్తే యుద్ధములో గెలుపును మీరు సాధిస్తారు. మీరు ఆయుధాలు వాడితే, మీ ఆలోచనలు వాడితే, మీ తెలివితేటలు వాడితే, మీ డబ్బును వాడితే, ఉన్న ఇల్లు అమ్ముకోవాలి, ఉన్న ఆస్తులు అమ్ముకోవాలి, చివరికి పోలీస్ స్టేషన్ మెట్లెక్కాలి, కోర్టుకు వెళ్ళాలి, ఉన్న సొమ్మంతా అయిపోగొట్టుకోవాలి, చివరికి నీ ఆరోగ్యం క్షీణించి మరణానికి దారి తీస్తావు. అదే యుద్ధం ఆయనకు అప్పగించగలిగితే నువ్వు మౌనంగా ఉంటావు. యుద్ధం ఆయన చేస్తాడు, విజయాన్ని నువ్వు సాధిస్తావు. ఆయన పోరాడుతాడు, జెండా నీ చేతికిస్తాడు, ఆయన నీ పక్షమున నిలబడతాడు, గెలుపును నీకు దయచేస్తాడు. ఆయన పేరే సైన్యములకు అధిపతియగు. ఈరోజు అంతటి దేవుని మనం ఆరాధిస్తున్నాం, అంతటి దేవుని ఆరాధిస్తున్నాం. మనము యుద్ధము మనం చేయకూడదు, యుద్ధం ఆయన చెయ్యాలి. అందుకని నీ చింత యావత్తును, ఏమండి ఆ మధ్య
ఒక 10 రోజులు ఆ టీవీలో మనం చూస్తూ ఉన్నాం కదా, యూట్యూబ్లో. ఓ తల్లి 2 పిల్లల్ని తీసుకుని ట్రాక్ దగ్గర నిలబడింది. గల కారణం ఏంటని మొత్తం ఎతికిలాడితే ఒకే ఒక మాట రాస్తున్నారు, డిప్రెషన్ అన్నారు. అంతే. ఆ డిప్రెషన్ ఎందుకు వచ్చింది? చింత యావత్తు నా మీద వేసుకుంది. ఎంతసేపటికి నేను ఏదో ఒకటి చేయాలి, నేను ఏదో ఒకటి చేయాలనుకుందే, కానీ ఇదిగో నేను ఆరాధిస్తున్న దేవుడు నా చింతను మొయ్యగలిగిన వాడని ఆలోచన మీకున్నట్టుగానే ఆమెకు ఉండుంటే బ్రతికే ఉండేది. అది లేక మరణానికి దారి తీస్తున్నారు కదా. నేను అంటాను, ఈ రాత్రి ఎందుకో ప్రభు ఇక్కడ నిలబడి మీతో మాట్లాడుతున్నాడు. అట్టి పరిస్థితులు ఒకవేళ ఇక్కడ ఉండుంటే ఈ రాత్రి మీ చింత ఆయన మీద వెయ్యండి. తప్పుడు నిర్ణయాలతో అడుగులు వెయ్యొద్దు, మరణపు అడుగులు వెయ్యొద్దు. నేను అంటాను, నేను చెయ్యలేను, సాధించలేను, నా వలన కాదు అనే మాట నీ నోట వినబడకుండా నా దేవుడి రాత్రి చెయ్యునుగాక. నువ్వు ఊరకనే నిలబడు. ప్రభు చెప్తున్నాడు కదా, నీ ఊరకనే నిలబడు, యుద్ధము నేను చేస్తాను. నువ్వు ఊరకనే నిలబడు, నేను ఎవరినో చెప్తాను. శత్రువుతో మీరు మాట్లాడొద్దు, శత్రువుతో దేవుడు మాట్లాడతాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. యాకోబు ఇంట్లో నుండి బయలుదేరినాడండి. తన భార్యల్ని, పిల్లల్ని, ఆస్తులను, గొర్రెలను, మేకలను మొత్తం అన్నిటిని తీసుకొని బయలుదేరి చాలా దూర ప్రయాణం చేసి ఒక కొండ దగ్గరికి వెళ్ళినాడు. గిలాదు కొండ దగ్గరికి వెళ్ళినాడు. అక్కడికి వెళ్ళి ఒక గుడారం వేసుకున్నాడు. ఆ గుడారం వేసుకొని ఆ గుడారంలో నివాసం చేస్తున్నాడు. యాకోబు వెళ్ళిపోయిన సంగతి వాళ్ళ మామకు తెలిసి, లాబానుకు తెలిసి, లాబాను ఆ రాత్రి ఆ ఇంట్లో ఉన్న బంధువులందరినీ తీసుకొని బయలుదేరేటప్పుడు వీళ్ళతో ఏమన్నాడో తెలుసా? వాడు మనకు చెప్పకుండా వెళ్ళిపోయినాడు. పోయేటోడు పోవాలి, కానీ మన ఇంట్లో ఉన్న వస్తువులు తీసుకెళ్ళిపోవడం ఏంటాడు? వాడు బ్రతకకూడదు, వాడిని చంపాలి అని నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు చంపాలనుకున్నది ఎవరిని? యాకోబును చంపాలనుకున్నాడు. యాకోబును చంపాలనుకొని లాబాను తన సైన్యముతో బయలుదేరి 7 దినాలు ప్రయాణం చేసి వచ్చి అక్కడ గుడారం వేసుకున్నాడు. రేపు ఉదయకాలానికి ఎవరిని చంపాలా? యాకోబును చంపాలి. కానీ జరిగింది ఏంటో తెలుసా? యాకోబు ఎవరి సన్నిధిలో అయితే నిలబడ్డాడో, ఎవరి మీదైతే ఆధారపడ్డాడో, ఎవరి మీదైతే తన భారాన్ని మోపినాడో, ఏది చెప్పైతే బేతేలుకు బయలుదేరినాడో ఆ నమ్మకం మీద ఆ రాత్రి ప్రశాంతంగా పడుకున్నాడు. ఈడు పడుకున్నాడే కానీ వీడికి నిద్ర పట్టలేదు. ఎందుకు వీడికి నిద్ర పట్టలేదంటే, ఎవరి సన్నిధిలో యాకోబు ఉన్నాడో ఆ దేవుడు ఆ రాత్రి స్వప్నమందు లాబానుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, యాకోబు జోలికి వెళ్ళినవా జాగ్రత్త. శత్రువుతో ఎవరు మాట్లాడినారు? మీరు చెప్పాలి, ఎవరు మాట్లాడినారు? యాకోబుకు తెలుసా లాబాను వచ్చినట్టు? శత్రువు నీ మీద దాడి చేస్తున్నాడని నీకు తెలుసా? శత్రువు నీ మీద గొడవ పడుతున్నాడని నీకు తెలుసా? శత్రువు నీకు వ్యతిరేకంగా చేస్తున్నాడని నీకు తెలుసా? శత్రువు నీ మీద చేతబడి ప్రయోజనాలు చేస్తున్నాడని నీకు తెలుసా? శత్రువు నీ మీద మంత్రతంత్రాలు చేస్తున్నాడని నీకు తెలుసా? నీకేమీ తెలీదు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఎవరి సన్నిధులు అయితే నువ్వు నిలబడుతున్నావో నీకేమీ తెలియకపోయినా నీ శత్రువుతో దేవుడే యుద్ధము చేస్తాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. మరి నీ శత్రువుతో నువ్వు యుద్ధము చేయాలంటే నీ చింత యావత్తును, స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. కొంతమంది పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు, ధనికులు ఉంటారే, వాళ్ళకి వెళ్ళి చూడండి, ఇంటి నిండా మొక్కలు, ఎదిగే మొక్కలు ఉంటాయి, మురిగే మాట్లాడరే, ఒంటి నిండా ఉంటుంది కదా, వాళ్ళు నిద్రపోతారేమో చూడండి. చిన్న కై అంటే చాలు తక్కువని అలా లేచి కూర్చుంటారు. ఎందుకు? ఎవడో వచ్చి మనకు బట్టిన నిద్ర వాళ్ళకి పడుతుందా? ఎందుకు పట్టదనంటే వాళ్ళ చింతంతా వాళ్ళ మీద మోపుకుంటున్నారు. మన చింతంతా, చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. మనకు అసలు ఏ చింత లేదు. శుభ్రంగా దేవుడిచ్చింది 3 పూటలు తిని ఇంత ప్రార్థన చేసుకొని, ప్రభువా మరొక్క దినము నాకు ఇవ్వు నాయనా, నీకు దండం పెట్టుకుంటా అని పడుకుంటావు. పడుకుందే తెలుసు కానీ ఎప్పుడు లేచింది కూడా చింత లేదు. మనకి ఎందుకు లేదు? మనకు ఒకటే తెలుసు, సైన్యములకు అధిపత్యకు దేవుడు మన పక్షమున ఉన్నాడు. ఆమెన్ చెప్పండి ఒకసారి గట్టిగా. ఈ రాత్రి చెప్పండి అందరు, యుద్ధము యెహోవాదే. ఈయన అంటాడు నీ చింత యావత్తును నా మీద వెయ్యి. చింత యావత్తును ఆయన మీద వెయ్యాలని అంటే ఆయన ఎవరో మొదట మనం తెలుసుకోవాలి. ఇప్పుడు చెప్పండి, ఆయన ఎవరని రాయబడి ఉంది అక్కడ? సైన్యములకు, ఇంకొంచెం గట్టిగా చెప్తారా? సైన్యములకు. ఆ చిన్నవాడు అక్కడ నిలబడ్డాడు, బాలుడు అక్కడ నిలబడ్డాడు యుద్ధ భూమిలో. ఎత్తైన వాడు, బలాధ్యుడు, యోధుడు, మంచి మాటకారి, గట్టిగా శబ్దముగా మాట్లాడగలిగిన వాడు
ఆ కొండ మీద నిలబడ్డాడు. అక్కడి నుండి ఈ చిన్నవాడిని చూసి, ఒరే బాలుడా, నువ్వా నాతో యుద్ధం చేయడానికి వచ్చింది? అసలు నీకు ఆ ధైర్యం ఏంట్రా? ఏరి మీ అన్నలేరి, మీ తండ్రేడి, మీ రాజేడి అని అడుగుతుంటే ఆడిని చూసి చిన్నవాడు ఏమంటాడో తెలుసా? అన్నలతో నీకేం పనన్నా? మా నాయనతో నీకేం పని? మా రాజుగారితో నీకేం పని? నీతో యుద్ధం చేయడానికి అరే బాబు, అదే అడుగుతుంది. నువ్వెంత, నీ వయసు ఎంత, నీ ఆకారం ఎంత, నాతో యుద్ధం చేయడానికి వచ్చి నిలబడ్డవేటి అని అంటే, ఈ చిన్నవాడు ఒకే ఒక మాట అంటాడు, నీవు నన్ను చూస్తున్నావు కానీ నాలో ఉన్నవాణ్ణి చూడగలిగితే లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్. నన్ను చూడొద్దు, నన్ను చూస్తే ఆకారంలో చిన్నవానిగానే ఉంటాను, నన్ను చూస్తే నేను బలహీనంగానే ఉంటాను, నన్ను చూస్తే ఏమంటే చదువు లేని వాడిని మాదిరి కనబడతాను, నీ ముందు నేను చిన్నవాణ్ణి. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నీకంటే నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు, నా వెనకాల నిలబడిన వాడు సైన్యములకు. ఈ రాత్రి అంతటి దేవుడు నీ కొరకు యుద్ధము చేయబోతున్నాడు, నీ పక్షమున యుద్ధము చేయబోతున్నాడు, నీ కొరకు ఆయన నిలబడబోతున్నాడు. ఇప్పుడు చెప్పండి, మీ చింత యావత్తును ఆయన మీద వేయాలి. రెండవది, నీ చింత యావత్తును ఆయన మీద వేయమన్నాడు కదా, ఆయన ఎవరో కాస్త కంటిన్యూ చేయండి, ఆ మాటను అలా కంటిన్యూ చేయండి. శూరుడా, శూరుడా, అక్కడ ఆగిపోదాం. శూరుడా, మీరందరూ చూస్తున్నారా? శూరుడా అంటే అర్థం ఏంటి? ఓటమి ఎరుగని దేవుడు. ఈ శూరుడు ఎవరనంటే, ఇప్పటి వరకు ఓడిపోయిన చరిత్ర ఆయన దగ్గర. నేనంటాను, రాజులు ఉన్నారు, ఒకసారి గెలుస్తారు, ఒకసారి ఓడిపోతుంటారు, ఒక్కొక్కసారి గెలుస్తారు, ఒక్కొక్కసారి ఓడిపోతుంటారు. అంటే ఓటమి గెలుపు అనేది ప్రతి దేశానికి, ప్రతి రాజుకి, ప్రతి నాయకుడికి, ప్రతి వ్యక్తికి ఉంటుంది. కానీ నేను ప్రకటిస్తున్నానే ఈ రాత్రి, నేను ప్రకటిస్తున్నా, యేసయ్య నేటి వరకు, ఆయన పుట్టింది మొదలుకొని నేటి వరకు ఓడిపోయిన చరిత్ర లేదు. ఆయన గెలిచిన వాడై ఉన్నాడు. మరణాన్ని గెలిచినాడు, పాపాన్ని గెలిచినాడు, సమాధిని గెలిచున్నాడు, దుష్ట శక్తుల మీద జయము పొందున్నాడు. అట్టి విజయము సాధించిన దేవుడి చరిత్ర బైబిల్లో మీరు ఎతికి చూస్తే, ప్రపంచమంతా ఎతికి చూస్తే ఎవ్వరు కానరారు. ఆ సజీవుడు ఒక్కడే, ఆయన పేరే నజరేయుడైనా. ఆయన ఒక్కడే శూరుడండి. ఆయన ఓటమి ఈ రోజు వరకు ఎరగలేదు. అందుకనే ఓ మంచి పాట ఉంటుంది, ఓటమి పని రోజైనాను మనల్ని ఏం చేయనివ్వడంట, ఆయన ఓడిపోనివ్వడు. నేనంటా, నీ రాత్రి ఆఖరి క్షణాల్లో ఉన్నావు, ఇక ఓటమి తప్పదు, నీకు అయిపోయింది నీ చరిత్ర అనుకున్నావు, ఓడిపోతాం అనేది నీకు కూడా ఖచ్చితంగా తెలుసు. కానీ ఆ శూరుడు ఎవరో తెలుసా? నీ చింత ఆయన మీద మోపగలిగితే ఆ ఆఖరి క్షణంలో వచ్చి అలా చెయ్యి పట్టుకొని చెయ్యూతనిచ్చి విజయోత్సవముగా నిన్ను నిలబెట్టగలిగిన వాడు, ఆయన పేరే శూరుడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. అంతటి శూరుని మీద నువ్వు చింత మోపగలిగితే, నీ భారాన్ని మోపగలిగితే, నీ ఆలోచనలు ఆయన మీద మోపగలిగితే, ఆ శూరుడు ఈ రాత్రి నుండి నీ గురించి బాధ్యత తీసుకొననుగాక. ఒక్కొక్క మాటకు మీరు చేతులతో కామని చెప్పాలి. ఈ రాత్రి ఓడిపోయిన నిన్ను గెలిపించుటకు శూరుడు నీ చేయబట్టుకోబోతున్నాడు. ఏది? మీ కుడి చేతులతో కామెంట్ చెప్పుకోండి గట్టిగా. వ్యాపారంలో ఓడిపోయిన నిన్ను గెలిపించుటకు శూరుడు నీ చేయబట్టుకోబోతున్నాడు. పరిచర్యలో ఓడిపోయిన నిన్ను గెలిపించుటకు శూరుడుని చేయబట్టుకోబోతున్నాడు. ఉద్యోగంలో ఓడిపోయిన నిన్ను, నీ కుటుంబాన్ని గెలిపించుటకు శూరుడుని చేయబట్టుకోబోతున్నాడు. చదువులో ఓడిపోయిన నిన్ను గెలిపించుటకు శూరుడుని చేతులు పట్టుకోబోతున్నాడు. కుటుంబంలో ఓడిపోయిన నిన్ను గెలిపించుటకు శూరుడుని చేయబట్టుకోబోతున్నాడు. ఆర్థికంగా ఓడిపోయిన నిన్ను గెలిపించుటకు శూరుడుని చేయబట్టుకోబోతున్నాడు. ఇప్పటి వరకు ఓటమి పాలైన నీ జీవితాన్ని ఇక మీదట గెలుపును నీవు చూడబోతున్నావు. ఈ సంవత్సరంలో చూడబోతున్నావు. విజయాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. శూరుడిని విషయమై బాధ్యత తీసుకోబోతున్నాడు. ఆయన ఓడిపోలేదు, నిన్ను ఓడిపోనివ్వడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆయన ఓడిపోలేదు మిమ్మల్ని. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. మిమ్మల్ని గత సంవత్సరంలో ఏ ఏ విషయాలలో ఓడిపోతూ వచ్చున్నారో ఈ సంవత్సరం రాసుకొని వెళ్ళండి. ఈ తేదీ రాసుకోండి, ఈ సమయం రాసుకోండి. ఈ పండుగలలో ప్రభు నీతో ప్రవచన రీతిగా చెప్తున్నాడు, ఇక నువ్వు ఓడిపోవు, ఇక నువ్వు ఓడిపోవు. ప్రతి విషయంలో గెలుపును సాధించబోతున్నావు. ఇప్పుడు చెప్పండి, మీ భారం అంతా ఎవరి మీద మోయాలి? శూరుడి మీద అని చెప్పండి గట్టిగా. ఎవరా శూరుడు? ఎవరా శూరుడు?
సైన్యములకు అధిపతియగు దేవుడు. ఎవరా సైన్యములకు అధిపతియగు దేవుడు? మనం ఆరాధిస్తున్న దేవుడు. ఎవరు ఆరాధిస్తున్న దేవుడు? నజరేయుడైన యేసు. స్తోత్రం చెప్దాం ఒకసారి గట్టిగా. ఈరోజు నీ ముఖం ఇంత కలకల్లాడడానికి గల కారణం ఏంటో తెలుసా? నీ గురించి ఆయన బాధ్యత తీసుకున్నాడు గనక ఇంకా సంతోషంగానే ఉన్నావు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఆ శూరుడి మీద మన భారమును మోపుదుముగాక. ఒకటి, మన చింత యావత్తును ఆయన మీద వేస్తున్నాం కదా, మన గురించి ఆలోచన చేస్తున్నాడు కదా, మన గురించి చింతిస్తున్నాడు కదా. ఆయన ఎవరని విన్నాం? సైన్యములకు అధిపతియగు యెహోవా. రెండవది ఆయన ఎవరట? శూరుడు. మూడవది ఏమని రాయబడిందో చూడండి. మహాదేవా. ఇంకొంచెం గట్టిగా చెప్పండి, మీరందరూ మాట చెప్పండి. మహాదేవ. మహాదేవ అంటే ఎవరైనా, ఇటు చూడాలి, ఎవరైనా. ఒకే ఒక మాటలో చెప్తాను, నీ ప్రాణాన్ని అడిగేవాడు దేవుడు కాదు, నీ కొరకు ప్రాణం పెట్టేవాడే దేవుడు. ఎవరు పెట్టినారు ఈ ప్రపంచంలో, ఈ భూమిలో? ఏమండి, నీ కొరకు ప్రాణం పెట్టిన నరుడు అనేవాడు ఎవడైనా ఉన్నాడా? దేవుళ్ళు అనబడిన వారు ఎవరైనా ఉన్నారా? ఒకే ఒక ఆయన నీ కొరకు ప్రాణం పెట్టినాడు, నీ కొరకు కొరడా దెబ్బలు తిన్నాడు, నీ కొరకు రక్తాన్ని కార్చున్నాడు, నీ కొరకు సిలువను మోస్తున్నాడు, నీ కొరకు కిరీటాన్ని ధరింప చేసుకున్నాడు, ముళ్ళ కిరీటాన్ని. నీ కొరకు ప్రాణ త్యాగమైపోయినాడు. ఆయన ఎవరనంటే మహాదేవుడు, నీ కొరకు ప్రాణము పెట్టినవాడు. స్తోత్రం చెప్దామా గట్టిగా. ఎప్పుడు కూడా నీ ప్రాణాన్ని కోరడండి దేవుడు, నీ ప్రాణం కోరడు. ఆఖరి క్షణంలో కొర ప్రాణంతో ఉండి ప్రాణం పోతున్న సమయాలలో కూడా నీ కొరకు గగనము చీల్చుకొని దిగి వస్తాడు నీకు ప్రాణం పెట్టడానికి. ప్రైజ్ ది లార్డ్. తన ప్రాణాన్ని నీ కొరకు అడ్డు పెడతాడు ఆయన. ఆయనే కదా మహాదేవుడు అంటే. నీ కొరకు ప్రాణం అడ్డు పెట్టిన దేవుడు ఎవరున్నారు? వెతికి చూడు. నీ చింత ఆళ్ళ మీద, ఏళ్ళ మీద, బంధువుల మీద, తెలిసిన వాళ్ళ మీద, సహాయకుల మీద, గొప్పవారి మీద, ధనికుల మీద నీ చింత మోపడం మానేసి ఈ రాత్రి నువ్వు మోకరించి, నా చింత యావత్తును నీ మీద వేస్తున్నాను, నీవే నా మహాదేవుడు అని నువ్వు చెప్పగలిగితే, ఆ మహాదేవుడు తన ప్రాణం అడ్డం పెట్టి నీ చింత యావత్తును కొట్టివేసి కృంగిన నిన్ను నిలబెట్టగలిగిన వాడే నజరేయుడైన యేసుక్రీస్తు. స్తోత్రం చెప్దాం ఒకసారి గట్టిగా. చెప్పండి, ఆయన ఎవరు? ప్రాణము పెట్టిన మహాదేవుడు. అంతటి మహాదేవుని మనం ఆరాధిస్తున్నాం గనక ఇక మనం బాధపడనక్కర్లేదు. మీ చింత యావత్తును ఆయన మీద వెయ్యండి. ఈ 2026 సంవత్సరం ముగించే లోపే మీ చింతల్లో నుండి, మీ కలవరాల నుండి, మీ పరిస్థితుల నుండి దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకొని రాబోతున్నాడు. స్తోత్రం చెప్పుకుందాం ఒకసారి గట్టిగా. మూడవది ఆయన ఎవరో రాస్తుంది చూడండి. మూడవది, నీ అధిక బలము చేతను, చిన్న బాహువు చేతను, నీవు చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి. ఒక్క నిమిషం నా వైపు చూస్తూ వినండి. భూమి ఆకాశములను సృజించడానికి దేవుడు ఏం చాపినాడంటే తెలుసా? తన బాహువు అని అందరు కొట్టి గట్టిగా. ఏం చాపినాడమ్మా? ఏది? మీ బాహువు ఎత్తి చూపించండి, మీ చేతులు ఎత్తి చూపించండి. ఈ బాహువు చాపితే ఏం సృష్టించబడింది? ఇప్పుడు ఒక మాట అడుగుతాను. భూమిని ఆకాశాన్ని సృష్టించడానికే తన బాహువు చాపితే, నిన్ను కాపాడడానికి తన బాహువు చాపితే ఎలాగుంటుందో ఒకసారి ఆలోచన చెయ్యి. స్తోత్రం చెప్దాం ఒకసారి గట్టిగా. నీ కొరకు ఆయన ఏం చాపుతాడట? బాహువు చాపుతాడు. చెప్పండి, ఏం చాపుతాడట? మీకు చరిత్ర చెప్తాను. వృద్ధాప్యంలో ఉన్నాడు ఒక తండ్రి. ఇంచుమించు 100 సంవత్సరాలు దాటిపోయింది. ఈయన గారికి ఎప్పుడు పుట్టినారో తెలుసా బాబు? 100 సంవత్సరాలు పుట్టినాడు పిల్లోడు. ఆ పిల్లోడు కాస్త ఎదిగి పెద్దగా అయ్యే లోపు ఈ తండ్రి వయసు చాలా ముదిరిపోయింది. ఇక చేసేది ఏమి లేక ఒకే కొడుకైతే ఆ కొడుకును నెమ్మదిగా పిలిచి, ఒరే కుమారుడా, నా వయసు అయిపోయింది, వృద్ధాప్యం వచ్చింది, మరణకాలం సంభవించింది, ఇక నేను వెళ్ళిపోయేటట్టుకున్నా, నా మాటిను. ఈ పొలం మందేరా, ఈ పొలం మందేరా, ఈ పొలం మందేరా. ఆస్తంతో చూపించినాడు. చూపించి, నేను వెళ్ళిపోతున్నాను రానన్నాడు. కొన్ని దినాలు తండ్రి ప్రాణాన్ని విడిచిపెట్టినాడు, వెళ్ళిపోయినాడు. ఆ తర్వాత ఈ కుమారుడు గుండెల్లో ఒక భయం. అయ్యో, నిన్నటి వరకు తండ్రి ఉన్నాడనే ధైర్యముగా నేనున్నాను, తండ్రి ఉన్నాడనే గొప్ప ధైర్యంతో అడుగులు వేస్తున్నాను, తండ్రి ఉన్నాడని నేను ఏది కూడా పట్టించుకోలేదు, చాలా హ్యాపీగా ఉన్నాను. తండ్రి వెళ్ళిపోయినాడే,
తండ్రి ఏమో ఆస్తి నీదేరా అని అన్నాడు, ఆ పొలం నీదేనన్నాడు, ఈ పొలం నీదేనన్నాడు. ఏం చేయాలో అర్థం కాక సతమతం అయిపోతూ ఒకరోజు ధైర్యం తెచ్చుకొని నెమ్మదిగా పొలం దగ్గరికి వెళ్ళినాడు. ఆ పొలం దగ్గరికి వెళ్ళి బావి తవ్వినాడు. తవ్వేటప్పుడు కష్టపడ్డాడు, మట్టి తీసినాడు, చేదినాడు. అంత ప్రయాసపడగానే బావిలో నీళ్ళు పడ్డాయి. ఆ నీళ్ళు చూసి చాలా సంతోషపడిపోయి నెమ్మదిగా నీళ్లు చేదుకొని చేతులు అలా పెట్టుకున్నాడు. తాగబోతుంటే ఆ గ్రామస్తులు, ఆ ఊరోళ్ళు, ఏమంటే శత్రువులు పరిగెత్తుకుంటారు. రేయ్, బావి ఎవరిదిరా, పొలం ఎవరిదనుకొని తవ్వినవురా? పొలం మాది, బావి మాది, నీళ్లు మావి అన్నారు. చేసేది ఏమీ లేక, ఇతనికంటూ సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేక, ఇతని పక్షమున నిలబడి మాట్లాడేవారు ఎవరు లేక, ఓ పక్కన తండ్రి చనిపోయినాడు, ఓ పక్కన తల్లి లేదు, ఓ పక్కన ఇతనికి సహోదరులు లేరు, ఒక పక్కన ఇతని పక్షాన మాట్లాడేవారు ఎవరు లేరు. ఒంటరి వాడు, చేసేది ఏమి లేక అంతమంది వచ్చి ఇతని మీద పడితే ఉన్న బావిని, కష్టార్జితాన్ని, తవ్విన మట్టిని, నీటిని అంతటిని విడిచిపెట్టిపోయి ఇంటికి వెళ్ళిపోయి ఏడ్చుకుంటూ పడుకున్నాడు. రాత్రి గడిచింది. మరలా మరుసటి రోజు లేచి ఆ పొలం పోతే పోయిందిలే, ఇంకో పొలం ఉంది కదా అని అక్కడికి వెళ్ళినాడు. అక్కడికి వెళ్ళి నీళ్ళతో, మట్టితో వినాడు, గుంటతో వినాడు, బావితో వినాడు. నీళ్లు పడ్డాయి, నీళ్ళు చేదుకున్నాడు. తాగబోతుంటే ఆ గ్రామస్తులు వచ్చి ఏయ్, ఈ పొలం మాది అన్నారు. ఆ రెండో పొలాన్ని కూడా చూసి కన్నీటితో ఇంటికి వచ్చినాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ రాత్రి చేసిన పని ఏంటో తెలుసా? మా నాన్న ఈ పొలం నీదే అంటే వెళ్ళి తవ్వినను, పొలం శత్రువులు ఆక్రమించుకున్నారు. రెండో పొలం కూడా ఇది నీదే అంటే వెళ్ళి తవ్వినను, అది కూడా శత్రువులు ఆక్రమించుకున్నారు. మా నాన్న చెప్పిన మూడో పొలం ఉంది, కానీ మా నాన్న చెప్పినాడని మూడో పొలానికి పోకుండా ఈ రాత్రి నేను దేవుని పాదాలు పట్టుకుంటాను. ఏ దేవుడైతే ఈ పొలాన్ని మా తండ్రికి ఇచ్చున్నాడో ఆ దేవుని నేను అడుగుతాను. భారమంతా ఆయన మీద మోపినాడు. రాత్రి మోకరించినాడు. అయ్యా, కష్టపడ్డాను, శ్రమించినను, మట్టితో వినను, గుంటతో వినను, నీళ్ళు వచ్చేంత వరకు ప్రయాసపడ్డాను. నీళ్లు చేదుకునే సమయానికి శత్రువులు దోచుకున్నారు. నా ప్రయాస అంతా వ్యర్థమైపోయింది. ఈ రాత్రి అలాంటి పరిస్థితులు ఉన్నారు కదా, కష్టపడుతున్నారు, శ్రమిస్తున్నారు, ఉద్యోగం చేస్తున్నారు, నెలంతా కష్టపడుతున్నారు. జీతం అందుకునే సమయానికి చినిగిన సంచులు పడిపోతుంది కదా, శత్రువులు దొంగిలిస్తున్నారు కదా. ఎవడా శత్రువు? శత్రువు అని అంటే నీ పక్కింటోడు కాదు, శత్రువు నీ సమస్య, నీ శత్రువు. నిన్ను బాధిస్తున్న నీ రోగమే శత్రువు, నిన్ను వేధిస్తున్న పరిస్థితులే నీ శత్రువు, నీ ఆర్థిక ఇబ్బందులే నీ శత్రువు. ఆ శత్రువు నిన్ను పెట్టే బాధ ప్రతిరోజు నిన్ను కుమిలిపోయేటట్టుగా చేస్తుంది కదా. ఈ కుర్రోడు అంటాడు, అయ్యా, కష్టపడ్డాను, ప్రయాసపడ్డాను, చెమట కార్చున్నాను, కన్నీరు విడిచున్నాను, ఎంత శ్రమించినానో అంతటి శత్రువు లాక్కెళ్ళిపోయినాడు. అయ్యా, నన్ను ఏం చేయమంటావు? ఏడిచినాడండి. ఆ రాత్రి దర్శనమందు ప్రభుత్వంతో మాట్లాడుతున్నాడు. కుమారుడా, నువ్వు కష్టపడింది చూస్తున్నాను, నువ్వు శ్రమించింది చూస్తున్నాను, కన్నీరు విడిచింది చూస్తున్నాను, నువ్వు ఏడ్చింది చూస్తున్నాను, నువ్వు తవ్విన నీళ్లు చూస్తున్నాను. అయితే ఈ రెండు పొలాలకు వెళ్ళినప్పుడు నన్ను ఒక్క మాట కూడా అడగకుండా వెళ్ళినావు కదా. ఈసారి నన్ను అడిగినావు కనుక నేను నీకు మాట చెప్తాను. నీ తండ్రికి తోడై ఉన్నట్టుగా నేను నీకు తోడై ఉండబోతున్నాను. ఇప్పటి వరకు నా సహాయము కోరకుండా నువ్వు వెళ్ళినావు, ఓటమి పాలైనావు. ఇప్పటి వరకు నన్ను అడగకుండా ప్రయాసపడ్డావు, కష్టపడ్డావు, శ్రమించినావు, నష్టపడిపోయినావు. నన్ను అడగకుండా వెళ్ళి బావితో వినావు, బావిని పూడ్చి చేస్తున్నారు శత్రువులు. ఈ రాత్రి నన్ను అడిగినావు గనుక ఇప్పుడు నేను చెప్పే మాటను, నీ తండ్రికి తోడై ఉన్నట్టుగా నేను నీకు తోడై ఉంటాను. ఇప్పుడు వెళ్ళి బావి తవ్వని అన్నాడు. నెమ్మదిగా ఉదయకాలం లేచి బావి తవ్వడానికి వెళ్ళినాడు. బావి తవ్వినాడు, నీళ్లు పడ్డాయి, కష్టపడ్డాడు, నీళ్ళు వచ్చినాయి. అలా నీళ్లు చేతికి తీసుకున్నాడో లేదో, విచిత్రం ఏంటో చెప్పనా? ఇటు చూస్తున్నారా? ఏంటో చెప్పనా? శత్రువులు మరలా పరిగెత్తుకుంటూ వచ్చినారు. ఆ గ్రామస్తులు పరిగెత్తుకుంటూ వచ్చినారు. బాబో ఆగు. వెంటనే గుండెల్లో కలవరం. ఇదేంటి? రాత్రే కదా దేవుడు నాకు మాట ఇచ్చున్నాడు, రాత్రే కదా ఈ బావి నీకు ఇస్తానని అన్నాడు, రాత్రే కదా నీ తండ్రికి తోడైనట్టుగా తోడై ఉంటానన్నాడు, మరలా వచ్చినారేంటి అని కంగారు పడుతుంటే వీళ్ళు నెమ్మదిగా నోరు విప్పి ఏమన్నారో తెలుసా? తమ్ముడు, బాబు, నువ్వు రావడం ఈ పొలంలో మేము చూస్తున్నాం, నువ్వు కష్టపడడం చూస్తున్నాం,
గుంట తవ్వింది చూస్తున్నాం, మట్టి చేదింది చూస్తున్నాం, నీళ్లు తీసుకునేది కూడా చూస్తున్నాం. తాగే సమయానికి నీకు మాట చెప్పడానికి ఇక్కడికి వచ్చున్నాం. ఏ మాట అంటే, నీవు కష్టపడింది, ఈ పొలంలో అడుగు పెట్టింది మొదలుకొని నీళ్లు చేదుకునేంత వరకు నీ వెనకాల ఒక బాహువు చాపబడుట మా కళ్ళతో మేము చూసి ఉన్నాము. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఏ మాట చెప్పడానికి వచ్చిన వాళ్ళు? బాహువు చాపబడిన విషయము చెప్పడానికి. నేను అంటాను, నిన్నటి వరకు నీ ప్రయాస, నీ కష్టం, నీ చెమట, నువ్వు పడిన బాధ, ఇదంతా వ్యర్థమైపోయింది కదా. ఈ రాత్రి ప్రభు పాదాలు పట్టుకొని నా చింత యావత్తు నీ మీద వేస్తున్నానని అడుగులు వేసి చూడండి. యేసు నామములో ప్రవచనం ఎత్తి ప్రభు చెప్తున్నాడు, ఆయన తన బాహు నీ మీద చాపబోతున్నాడు, ఆయన తన చెయ్యి నీ మీద చాపబోతున్నాడు, ఆయన తన బాహు నీ మీద అల్లాడించబోతున్నాడు. ఆయన బాహు చాపితే నీ కష్టార్జితాన్ని శత్రువు తినడు. ఆయన బాహు చాపితే నీ ప్రయాసను శత్రువు తినడు. ఆయన బాహు చాపితే ఇక కన్నీరనే మాట నీ నోట వినబడదు. ఆయనే బాహు చాపితే నీవు సంపాదించిన నీ కష్టార్జితం నీవును నీ పిల్లలు అనుభవించున్నట్లుగా నా దేవుడు చెయ్యునుగాక. చేస్తాడా చేయడా? చెయ్యాలనంటే ఇప్పుడు ఎవరు బాహు చాపబడాలి? కొంచెం గట్టిగా చెప్పండి. నేను అంటాను, బాహు చిన్నదే, కానీ ఆ దేశంలో 3 సంవత్సరాల కరువును తీర్చింది కదా. బాహు చిన్నదే, ఆ దేశంలో ఉన్న అక్కర్లన్నీ తీర్చబడింది కదా. దేశం యొక్క అక్కర్లే తీర్చబడితే నీ అక్కర్లు తీర్చలేడు ఆయన. ఒకసారి ఒక కుర్రోడు నా దగ్గర ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినాడు. ప్రార్థన చేయించుకోవడానికి వచ్చి ఆ కుర్రోడు నాతో చెప్పిన మాట ఏంటంటే, అన్న, ఒక మంచి ఇల్లు కొనాలనుకుంటున్నాను, ప్రార్థన చేయండి, దేవుడు ఈ సంవత్సరం నాకు ఇల్లు ఇవ్వాలి అని ప్రార్థన చేయమన్నాడు. సరే, వెంటనే మోకరించున్నాను, ప్రార్థన చేస్తానని తల మీద అలా చేతులు పెట్టబోతుంటే నా చెయ్యి అలా తప్పించి నెమ్మదిగా లేచి నిలబడ్డాడు. లేచి నిలబడి, ఇప్పుడు వద్దులే అన్నా అని అన్నాడు. ఏమన్నాడు? మాట్లాడరేంటి? ఇప్పుడు వద్దులే అన్నాడు. అదేంట్రా, ఇప్పుడే కదా ఇల్లు కావాలన్నావు, ప్రార్థన చేస్తానన్నాను, ఇప్పుడు వద్దులే అని అంటావేంటి అన్నాను. ఆడు చెప్పిన మాట ఏంటో తెలుసా? అనియా, ఈ ప్రపంచంలో ఎంతమంది ఇల్లులు అడుగుతున్నారని ఎంతమందికి అని దేవుడు ఇస్తాడన్నా. ఇడి జాలి ఎవరి మీద? మాట్లాడరేటి? ఇడికి జాలి ఎవరి మీద? దేవుని మీద ఇడికి జాలి. ఇప్పుడు వద్దులేనా తర్వాత. అరే, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? ఈ భూప్రపంచములో ఏ మూలలో, ఏ అరణ్యములో, ఏ అడవిలో, ఏ ఎడారిలో కేకబెట్టి అయ్యా అని పిలిస్తే ప్రతి ఒక్క నరుణ్ణి పలకరించగలిగిన వాడు ఆయన. స్తోత్రం చెప్దామా గట్టిగా? అట్టి దేవుడి మీద జాలి పడతావేంటి? అడుగో, నోరు విప్పి అడుగు, ఇస్తాడైనా. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. బాహు చాపితేనే శత్రువుల గుండెల్లో వణుకు పుట్టింది కదా. బాహు చాపితేనే దేశంలో ఉన్న కరువు తీర్చబడింది కదా. బాహు చాపితే ఆ దేశంలో ఎండిపోయిన పంటను బాగు చేస్తున్నాడు కదా. బాహు చాపితే అందరికీ ఆహారము దొరికింది కదా. ఈ రాత్రి దేవుడు తన బాహువును నీ మీద చాపబోతున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. నేను అంటాను, ప్రజలందరూ చూడడానికి మోషే చేతిలో కనబడింది ఏంటంటే కర్ర మాత్రమే. ఏం కనబడింది? కర్ర వెనకాల ఒక బాహువు చాపబడింది. ఆ బాహువే సముద్రమును పాయలు చేసింది. చెప్పండి ఆమేనని గట్టిగా. ఆ బాహువే ప్రజల ఆకలి తీర్చింది. ఆ బాహువే ప్రజలకు కావలసిన ఆహారం ఇచ్చింది. ఆ బాహువే మన్నాను కురిపించింది. ఆ బాహువే బండను చీల్చింది. ఆ బాహువే దాహాన్ని తీర్చింది. ఆ బాహువే పూరేలను కురిపించింది. అంతటి బాహు కలిగిన దేవుడు మనకుండగా ఏమండి, చింత యావత్తును మన మీద వేసుకుంటాం, భారమంతా మన మీద వేసుకుంటాం. కొంతమందిని చూస్తే, వాళ్ళని చూస్తే మనకు వచ్చేస్తుందండి చింత. పళ్ళు దోమడు, మొహం గడగడు, తల దోవడు, బట్ట మార్చడు. ఏంట్రా అలా ఉన్నామని అంటే, ఏం చెప్పనన్నా అని అంటాడు. అసలు ఏంది రాని బాధ అని అడిగితే ఆడి బాధ అంతా ఏంటో తెలుసా? అసలు ఏముండదు. ఏంట్రా నీ బాధ అని అడుగు, ఆ బాధ ఏంటో ఏముండదు. కానీ ఆడికి లేని బాధలు, ప్రపంచంలో ఎవరికి లేని బాధలు ఆడికే ఉన్నట్టుగా ఆడు రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడే. స్తోత్రం చెప్పండి ఒకసారి. నేను అంటాను, ఎందుకు ఆ భారాన్ని మీరు మోయడం ఎందుకు? ఆ బరువును మీరు మోయడం ఎందుకు? ఆ చింత మీరు మోయడం ఎందుకు? నీ భారమంతా ఆయన మీద మోపు. ఆయన ఈ రాత్రి నీ గురించి ఆలోచన చేస్తున్న దేవుడు.
నీ గురించి చింతిస్తున్న దేవుడు తన బాహువును నీ మీద చాపనుగాక. స్తోత్రం చెప్పుకుందాం ఒకసారి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్దామా? ఇప్పుడు చెప్పండి, చింతపడొద్దు. మీ పక్కనున్న వారికి చేతులు సెకండ్ ఇచ్చి చెప్పండి, చింతపడొద్దు అని చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి, చింతపడొద్దు అని చెప్పండి. ఈ రాత్రి మీ చింత యావత్తును ఆయన మీద వేయుదురుగాక. ఇప్పుడు చెప్పండి, మన గురించి చింతిస్తున్న దేవుడు ఎవరట? మొదట సైన్యములకు అధిపత్యగు దేవుడు. రెండవది శూరుడు, మహాదేవుడు, బాహువు చాపిన వాడని చెప్పండి. బాహుబలి కాదు, బాహువు చాపిన వాడని చెప్పాలి గట్టిగా. రైట్. ఐదో మాట, నీకు అసాధ్యమైనది ఏదియో లేదు. అందరూ చేతులెత్తి గట్టిగా ఆమేన్ అరవండి. ఆయనకు అసాధ్యమైనది ఏదియో. ఇప్పుడు చెప్పండి, మన యేసయ్యకి అసాధ్యమైనది ఏముందా? ఏమన్నా ఉందా? 100 సంవత్సరాల ముసలైనకు కుమారుడు పుట్టినాడంటే ఆయనకు అసాధ్యమైనది ఏది? కొంచెం గట్టిగా. ఆ ఇస్సాకును చూసి అంటారు, ఒరే నానా, మీ నాయన ముసలోడైనప్పుడు కన్నాడరా, నీకు అదే జీన్స్ కంటిన్యూ అవుతుంది, నీకు కూడా ఇక పిల్లలు పుట్టరు, నీ భార్య గొడ్రాలు, నీ భార్య గొడ్రాలు, నీ భార్య గొడ్రాలు, నీ భార్య గొడ్రాలు. ఈ మాటలన్నీ బాధ అయిపోయి ఒక రాత్రి వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకున్నాడు. అయ్యా, నా భార్య గొడ్రాలు అంటున్నారు, ప్రజలందరూ చూసి ఇక నీకు పిల్లలు పుట్టరు అంటున్నారు, పిల్లలు పుట్టరు అంటున్నారు, గొడ్రాలు అంటున్నారు అని ఏడ్చినాడంట. మీరు చదివి చూడండి. ఆ రాత్రి దేవుడు దర్శిస్తే తన భార్య గర్భములో ఒకే దెబ్బకి 2 పిట్టలు పడ్డాయి. యేసు రక్తమే. యాకోబు గొడ్రాలు గర్భాన్ని దేవుడు తెరిచినాడా, తెరవలేదా? మరి మనం ఎందుకు కవలపడడం, ఎందుకు కలవరపడడం ఎందుకు? ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఏమైనా చేయగలడు. మా పిట్టలేరి నీ నామముకే. ఇప్పుడు నేను అడిగిన దానికి జవాబు చెప్పండి. ఏమైనా, ఏదైనా చేస్తాడా, చేయడా? పిల్లల వయసు అయిపోతుందండి, పిల్లలకి పెళ్ళిళ్ళు ఎప్పుడు అయిపోతాయో, ఏమవుతుందో, నేనేమైపోతానో, నువ్వేమి కావు. నువ్వు బ్రతుకుండగానే నీ పిల్లల పెళ్ళిళ్ళు చూస్తావు. స్తోత్రం చెప్పండి. నీ పిల్లల్ని చూడగలుగుతావు, నీ తరాల్ని చూడగలుగుతావు. మా సతీష్ అన్న ఈ వయసులో తాత అయిపోయినాడంటే మామూలు విషయం కాదు ఇది. ఇద్దరు, ఒక మనవడు, ఒక మనవరాలు, తరతరాలు. ఎందుకు? వాగ్దానం ఉంది కదా, వాగ్దానం ఉంది కదా. నీ సంతతి వారిని నువ్వు చూస్తావు, నీ పిల్లల్ని నువ్వు చూస్తావు. వాగ్దానం అది. ఆయనకి ఉన్న సమస్యలు, ఆయనకున్న బలహీనతలు ఎప్పుడు కూడా ఎక్కడ ఎవరికి చెప్పినట్టు నాకు తెలియదు. ఎప్పుడైనా చెప్తే నాకే చెప్తాడు. ఇన్ని సమస్యలు పెట్టుకొని ఎట్లున్నావన్నా నువ్వు అంటే ఆయన నోట వచ్చి ఒకే మాట, నా చింత యావత్తును ఆయన మీద వేస్తున్నాను. స్తోత్రం చెప్దామా గట్టిగా? నేను అంటాను, ఆ దైవజనుడికి మాత్రమే కార్యం చేస్తాడా, మనకు చేయడా? చేస్తాడండి. ఆయనకు అసాధ్యమైనది ఏదియో లేదు. ఈ రాత్రి నీ భారమంతా ఆయన మీద మోపగలిగితే గొప్ప కార్యములు చెయ్యగలిగిన దేవుడు ఈ రాత్రి ఇక్కడ నిలబడి ఉన్నాడు. స్తోత్రం చెప్దామా ఒకసారి గట్టిగా? మొన్న పోయిన సంవత్సరం జూలై నెలలో అనుకుంటాను, మా సంఘంలో ఒక సంఘ పెద్ద విపరీతమైన జ్వరంతో బాధపడుతున్నాడు. కిడ్నీలు నొప్పిగా ఉన్నాయని హాస్పిటల్కి వెళ్ళినారు. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు ఒకటే చెప్పినారు, ఈయన 2 కిడ్నీలు పాడైపోయినాయి, చేసేది ఏమీ లేదు, డయాలసిస్ చేయాలన్నారు. 2 నెలలు డయాలసిస్ చేసిన తర్వాత వాళ్ళు అన్నారు, మేము డయాలసిస్ చేసి ట్రై చేసినామండి, కిడ్నీలు మరలా స్టార్ట్ అవుతాయని. ఇక స్టార్ట్ కావవి, ఆ కిడ్నీలు మొత్తం పాడైపోయినాయి, పర్మనెంట్ డయాలసిస్ చేయాలని చెప్పి అది పైప్ ఏదో పెడతారు కదా, దాన్ని పర్మనెంట్గా పెట్టేసినారు. 30,000 తీసుకున్నారు, పర్మనెంట్ డయాలసిస్ కింద పెట్టినారు. ఆయన డయాలసిస్ చేస్తున్న నాటి నుండి సంఘంలో ప్రార్థన చేయడం ప్రారంభించినాం. ఒకరోజు పర్మనెంట్ డయాలసిస్ చేయించుకుంటున్నాడు. వారానికి 3 సార్లు హాస్పిటల్కి వెళ్తున్నాడు, డయాలసిస్ చేయించుకొని ఇంటికి వస్తున్నాడు. ఎందుకో ఉదయకాలం నాకు ప్రేరేపణ, స్తోత్ర ప్రార్థన అయిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయాలని. పాస్టర్ గారిని తీసుకున్నాను, 2-3 ఫ్రూట్స్ తీసుకున్నాను. తిన్నంగా ఆ ఇంటికి వెళ్ళి మోకాల మీద ఉండి, ఆయన అలా సోఫా మీద ఉన్నాడు. నేను మోకాల మీద కూర్చోగానే తక్కువ మోకాల మీదకి దిగినాడు. ప్రార్థన చేసి ఆ ఫ్రూట్స్ ఆయన చేతికిచ్చి, అయ్యా నీకేం జరగదు, ప్రభు నిన్ను బాగు చేస్తాడు. నిన్న రాత్రి
వాళ్ళ పిల్లల్ని పిలిచి, ఒరే ఇక నేను బ్రతికేటట్లేను, ఇల్లు కట్టడం ప్రారంభించిన దగ్గర నుండి నాకు ఈ జబ్బు చేసింది, ఇక నేను ఇల్లు కట్టలేనేమో, ఇక మీరు కట్టుకోండిరా, నేను ఇక బ్రతకనేమో అని చెప్పి బాధ అంతా చెప్పేసుకున్నాడు. ఎందుకో ఉదయకాలం వెళ్ళి ప్రార్థన చేసి ఆ దుష్ట శక్తులను గద్దించి మరలా తిరిగి వచ్చేటప్పుడు ఒక మాట చెప్పినాను, దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడయ్యా, మరలా సంఘంలో నువ్వు సాక్ష్యం చెప్తావు, నువ్వేం బాధపడొద్దు, దేవుని మీద నీ భారం వేసేయమన్నాను. నేను ఇచ్చిన ఆ ఫ్రూట్స్ ప్రార్థన చేసేస్తే తిన్నాడు. ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళినాడు, డయాలసిస్ అయింది. డయాలసిస్ అయిన తర్వాత ఇంటికి వచ్చేసి ఈ మనిషి ఏం చేసినాడంటే మరలా డయాలసిస్కి వెళ్ళలేదు. ఇక వెళ్ళకుండా ఒక వారం 10 రోజులు ఉండిపోయినాడు. ఇంకా ఆయనకి బ్రతకడం అని అవసరం, చనిపోదామనే ఆలోచనతో ఇంకా డయాలసిస్ వద్దులే అని అనుకుని ఆగిపోయినాడు. 10 రోజుల తర్వాత వాళ్ళ కుమారులు ఉండి బలవంతం చేసి నన్ను తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో చూపిస్తే హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు డయాలసిస్ చేయడానికి ముందు మరలా ఏదో రిపోర్ట్లు ఏదో చేస్తారట కదా, బ్లడ్ టెస్ట్లు, అవి చేసి వాళ్ళు అన్నమాట ఏంటంటే, అయ్యా 10 రోజుల క్రితం నీ క్రియాటినిన్ ఎంత తక్కువ ఉందో ఇప్పటికీ కూడా తక్కువ ఉంది, ఒక్కటి కూడా పెరగలేదు, ఇప్పుడు నీకు డయాలసిస్ అక్కర్లేదు, ఇంటికి వెళ్ళిపోమన్నారు. వెళ్ళిపోమన్న తర్వాత మరలా 1 నెల రోజులు ఆగిన తర్వాత అక్కడికి వెళ్తే వాళ్ళు ఒకే ఒక మాట చెప్పినారు, ఇక నీకు డయాలసిస్ అవసరం లేదని పర్మనెంట్గా పెట్టిన పైపును తీసేసినారు. ఈ రోజుకు సజీవ లెక్కలో ఉన్నాడు, సంఘములో వాడబడుతున్నాడు, సాక్షిగా ఉన్నాడు. ఆయన పేరు సిమ్యోను గారు. ఓసన్న వాళ్ళ డాడీ. ఆయనకు అసాధ్యమైనది ఏదియో బ్రతికిస్తాడండి. ఆయన పాదాలు బట్టి బ్రతికిస్తాడు. ఆయన పాదాలు పట్టుకొని చరిత్ర మారుస్తాడు. ఆయన పాదాలు పట్టుకొని కన్నీరు నాట్యంగా చేస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదియో. ఇంకొకటే ఒక మాట చెప్పి ముగించేస్తాను, సమయం లేదు, మనకి టైం తక్కువ ఇచ్చినారు కనుక ఒకే ఒక మాట. బైబిల్లో మీరు చదివితే ఆనాడు చేసిన అద్భుతాలు, సూచక క్రియలు, ఆశ్చర్యకార్యాలు నేటికి కూడా ఆయన చేస్తున్నాడు. స్తోత్రం చెప్దాం ఒకసారి గట్టిగా. ఆనాడు చేయడం మాత్రమే కాదు, చెప్పండి, ఈనాడు కూడా చేస్తున్నాడు. ఈనాటికి చేస్తున్నాడు అని అన్నప్పుడు మన భారం ఎవరి మీద వేయాలి? నేను అంటాను, వాళ్ళు చూసి కూడా నమ్మలేదు, మనం విని ఆయన కార్యాలు నమ్ముతున్నాం కదా, వారికంటే మనం ధన్యులము. స్తోత్రం చెప్దాం ఒకసారి గట్టిగా. వారికంటే మనం ధన్యులము. ఈ రాత్రి ప్రభు మీతోనే మాట్లాడుతున్నాడు. ఈ ప్రాంగణంలో కూర్చున్న మిమ్మలను దేవుడు తాకబోతున్నాడు, స్వస్థతనివ్వబోతున్నాడు, బాగు చేయబోతున్నాడు, కృప మీ మీద విస్తరిల్లబోతుంది. మీ చింత యావత్తును ఎవరి మీద వేయాలి? వేస్తాం, ఆయన మీద వేద్దామా? ఏది, లేచి నిలబడండి చూద్దాం. ఒకసారి అందరూ లేచి నిలబడండి, ఎవ్వరు కదలొద్దు, అటు ఇటు ఎవరు వెళ్ళొద్దు. ఉన్న చోటునే నా వైపు చూడండి, 2 చేతులు ఇలా జోడించి దండం పెట్టి, అయ్యా మనుషులను నమ్ముకున్నాను, స్నేహితులను నమ్ముకున్నాను, బంధువులను నమ్ముకున్నాను, ఇరుగు పొరుగు వారిని నమ్ముకున్నాను, ఓడిపోయినానయ్యా, ఓటమి పాలైపోయినాను. ఈ రాత్రి నా చింత, నా బాధ, నా సమస్యలు, నా భారం, నా బరువు నీ మీద మోపుతున్నానయ్యా. సైన్యములకు అధిపత్యగు దేవా, శూరుడా, మహాదేవుడా, బాహు చాపినవాడా, నీకు అసాధ్యమైనది ఏది లేదు. నేటికి సూచక క్రియలు చేస్తున్న నీ మీద నా భారాన్ని మోపుతున్నాను. ఒక్క మాట ప్రభుతో చెప్పండి, ఒక్క మాట ప్రభుతో చెప్పండి, ఒక్క మాట ప్రభుతో చెప్పండి. అందరూ కూడా నోరు విప్పి ప్రభువా, నా భారము నీ మీద మోపుతున్నానయ్యా, నా భారం అంతా నీ మీద మోపుతున్నానయ్యా, నా బరువు నీ మీద మోపుతున్నానయ్యా, నా కలవరం అంతా నీ మీద మోపుతున్నానయ్యా. ఇప్పటి వరకు నేనే చింతపడ్డాను, నలిగిపోయినాను, నా భారాన్ని నా మీదనే మోసుకున్నాను అయ్యా. ఇక నేను చెయ్యలేనేమో అనుకున్నాను, సాధించలేనేమో అనుకున్నాను, పొందలేను అనుకున్నాను. ఈ రాత్రి మీరు నాతో మాట్లాడున్నారు, ఇక మీదట నేను విజయాన్ని చూడబోతున్నాను, ఇక మీదట జయము సాధించబోతున్నాను, ఇక మీదట గెలుపును మీరు నాకు ఇవ్వబోతున్నారు, ఇక మీదట నేను ముట్టుకున్న ప్రతి పనిలో విజయమే నాకు కలుగునుగా.